భువనేశ్వర్లోని పండరలో కొత్త అత్యాధునిక చేపల మార్కెట్కు వర్చువల్ ఈవెంట్ సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శంకుస్థాపన చేశారు. ఎస్సీడీపీఎం 5.0 కింద ఫార్మాస్యూటికల్స్ విభాగం డుపి భారతదేశం అంతటా 11,100 ప్రధానమంత్రి భారతీయ జనౌషధి కేంద్రాలను పీఎంబీజేకేస్ బహిరంగ శుభ్రపరిచే ప్రదేశాలుగా గుర్తించింది. లక్ష్య గుర్తింపు యొక్క సన్నాహక దశను పూర్తి చేసింది. గిరిజన పురోగతికి గుర్తించదగిన గుర్తింపుగా భారత రాష్ట్రపతి సిద్ధి గిరిజన సమాజం 72% కంటే ఎక్కువ అక్షరాస్యత రేటును సాధించినందుకు ప్రశంసించారు. ఇది ముఖ్యంగా దుర్బల గిరిజన సమూహాలలో పీవీటీజీస్ విద్యా చేరికలో ఒక ప్రధాన మైలురాయిని సూచిస్తుంది. భారతదేశ సాంకేతిక రంగానికి ఒక మైలురాయి అభివృద్ధిని సూచిస్తూ సెమీకండక్టర్ ఇన్నోవేషన్ మ్యూజియంను అక్టోబర్ 12, 2025న హైదరాబాద్లో టెక్నాలజీ చిప్ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్ టీచిప్ ప్రారంభించింది. భారతదేశంలో అతిపెద్ద స్కూల్ హ్యాకథాన్గా విక్షిత్ భారత్ బిల్డథాన్ 2025 నిర్వహించబడుతుంది. ఆవిష్కరణాధారిత ఆర్థిక వృద్ధిపై చేసిన అద్భుతమైన కృషికిగాను జోయల్ మోకీర్, ఫిలిప్ అగియోన్ మరియు పీటర్ హోవిట్లకు ఆల్ఫ్రెడ్ నోబెల్ జ్ఞాపకార్థం ఆర్థిక శాస్త్రాలలో స్వెరిజెస్ రిక్స్ బ్యాంక్ బహుమతి 2025 లభించింది. 2025 అంతర్జాతీయ రేంజర్ అవార్డులు ప్రపంచ జీవ వైవిధ్యానికి మొదటి మరియు చివరి రక్షణ శ్రేణిగా పనిచేసే అటవీ రేంజర్ల అసమాన ధైర్యం మరియు అంకిత భావాన్ని జరుపుకున్నాయి. టిఎన్ ఘోషు రాసిన మహాత్మా గాంధీ అండ్ ది ఎన్విరాన్మెంట్ అనలైజింగ్ గాంధేయ పర్యావరణ ఆలోచన అనే పుస్తకం పర్యావరణవాదంపై మహాత్మా గాంధీ అభిప్రాయాలను మరియు వాటి సమకాలీన ఔచిత్యాన్ని ముఖ్యంగా వాతావరణ మార్పు మరియు వనరుల క్షీణత సందర్భంలో అన్వేషిస్తుంది. ఇండియా ఆర్బీఐ యూనిఫైడ్ మార్కెట్స్ ఇంటర్ఫేస్ యూఎంఐ ను అభివృద్ధి చేసింది. ఇది హోల్సేల్ సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ సిబిడిసి ఉపయోగించి ఆర్థిక ఆస్తుల టోకనైజేషన్ను అనుమతించే తదుపరి తరం ఆర్థిక మౌలిక సదుపాయాలు. హాంకాంగ్ మరియు షాంఘై బ్యాంకింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ హెచ్ఎస్బీసీ తన ఇన్నోవేషన్ బ్యాంకింగ్ ప్లాట్ఫామ్ కింద రుణాల ద్వారా భారతదేశంలోని స్టార్టప్లకు మద్దతు ఇవ్వడానికి 8,880 కోట్ల రూపాయలు $1 బిలియన్ హామీ ఇచ్చింది. వ్యాపార సౌలభ్యాన్ని పెంపొందించడానికి ఐఎఫ్ఎస్సి కోడ్ రిజిస్ట్రేషన్ కోసం సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ టాక్సెస్ అండ్ కస్టమ్స్ సిబిఐసి సిస్టమాధారిత ఆటోప్రూవల్ను ప్రవేశపెట్టింది. జాతీయ పెన్షన్ వ్యవస్థ ఎన్పీఎస్ మరియు అటల్ పెన్షన్ యోజన ఏపీవై యొక్క సంయుక్త నిర్వహణ ఆస్తులు ఏయుఎం 16 లక్షల కోట్లు దాటాయి. ఇది భారతదేశ పెన్షన్ రంగంలో ఒక ప్రధాన మైలురాయిని సూచిస్తుంది. యునైటెడ్ కింగ్డమ్ యూకే మాజీ ప్రధానమంత్రి రిషి సునక్ ప్రముఖ కృత్రిమ మేధస్సు సంస్థ మైక్రోసాఫ్ట్ మరియు ఆంథ్రోపిక్లో సీనియర్ సలహాదారుగా చేరారు. ఇది ప్రభుత్వ కార్యాలయం నుండి ప్రపంచ కార్పొరేట్ నిశ్చితార్థానికి ఆయన మారడాన్ని సూచిస్తుంది. గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సంస్థ బ్లాక్స్టోన్ తన ఇండియా క్రెడిట్ ప్లాట్ఫామ్ను ప్రారంభించినట్లు ప్రకటించింది. ఇది దాని ప్రపంచ క్రెడిట్ వ్యాపారాన్ని దాని అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్లలో ఒకటిగా విస్తరించడాన్ని సూచిస్తుంది. నావికా ఆయుధ వ్యవస్థలను పరీక్షించడానికి ట్రినెట్రా స్టాటిక్ ఫైరింగ్ ఫెసిలిటీని విశాఖపట్నం సమీపంలోని నావికా స్టేషన్ భీమునిపట్నంలో తూర్పు నావికా కమాండ్ ఇన్ సీ వైస్ అడ్మిరల్ రాజేష్ పెంధార్కర్ ప్రారంభించారు. భారత నావికాదళంలో 3 దశాబ్దాలకు పైగా సేవలందించిన తర్వాత ఇండియన్ నావల్ షిప్ అభయ్ డాక్యార్డ్ మరియు ఇండియన్ నావల్ ఫాస్ట్ అటాక్ క్రాఫ్ట్ ఇన్ఫాక్ట్ T-82లను ముంబైలోని నావల్ డాక్యార్డ్లో అక్టోబర్ 6, 2025న ఉపసంహరించుకున్నారు. సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యం కింద పురోగతిని సూచిస్తూ రక్షా మంత్రి రాజ్నాథ్ సింగ్ మరియు ఆస్ట్రేలియా ఉప ప్రధానమంత్రి రక్షణ మంత్రి రిచర్డ్ మార్లెస్ ప్రారంభ ఆస్ట్రేలియా భారత రక్షణ మంత్రుల సంభాషణను నిర్వహించారు. భారతదేశ ఏబీజీసీఎక్స్ఆర్ యానిమేషన్, విజువల్ ఎఫెక్ట్స్, గేమింగ్, కామిక్స్, ఎక్స్టెండెడ్ రియాలిటీ ప్రతిభను ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ ఫిక్సీ మరియు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ క్రియేటివ్ టెక్నాలజీ ఐఐసిటి నెట్ఫ్లిక్స్ ఇండియాతో భాగస్వామ్యం కుదుర్చుకున్నాయి. ఫిబ్రవరి 20 నుంచి 19, 2026 తేదీలలో న్యూఢిల్లీలోని భారత్ సమ్మిట్ 2026 లోగోను భారత ప్రభుత్వం ఆవిష్కరించింది. సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ DEPWD గోవాలో జరిగిన పర్పుల్ ఫెస్ట్లో పునరుద్ధరించబడిన సుగమ్య భారత్ యాప్ను ప్రారంభించింది. ప్రపంచ ప్రమాణాల దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం అక్టోబర్ 14న జరుపుకుంటారు.